హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్యాటర్న్ బ్లౌజ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. శారీ వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా స్పేస్ సిల్క్లు అట్లాంటి పేర్లతో వస్తున్నాయి కదా శారీస్. అలాంటి శారీకి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేసింది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ప్యాటర్న్స్లో వచ్చింది. దీనికి ప్యాటర్న్ బ్లౌజ్గా ఇలా అయితే ట్రై చేశాను. మొత్తం ఇది శారీలో బ్లౌజ్ పాటను ఫ్రంట్ నార్మల్ హ్యాండ్స్ మొత్తం అట్లాగే వస్తాయి. కాకపోతే ఇప్పుడు పైన ఈ హ్యాండ్స్ అనేది బాగా ట్రెండ్ నడుస్తుంది. ఈ మధ్య రీసెంట్గా పిల్లలకు కూడా ఫ్రాక్స్కి హ్యాండ్స్ ఇట్లా డిజైన్ చేశాను, చాలా బాగా వచ్చాయి. అదేవిధంగా ఈ కస్టమర్కి మొత్తం సెల్ఫ్ ప్యాటర్న్లోనే కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం ఇది వచ్చేసి నెట్ క్లాత్ తీసుకున్నాను. నార్మల్ రౌండ్ నెక్లో ఇది ఇలాగ వస్తుంది. ఇది కూడా మీకు ప్యాటర్న్ ఫోటో అనేది యాడ్ చేస్తాను సైడ్, మీకు క్లారిటీ ఉంటుంది. హ్యాండ్ కూడా ఇట్లాగ వస్తుంది. ఇది చిన్న క్యాప్ లాగా వచ్చి డిఫరెంట్గా అయితే వస్తుంది. యాక్చువల్గా పిల్లలు కుట్టిన దానికి వచ్చేసి క్లాత్ ఈ విధంగా పడిపోయే క్లాత్ అయ్యేసరికి ఇట్లాగ బీడ్స్ కూడా ఏం వేయలేదు. వీళ్ళకి ఆ లేస్ అయితే సరిపోయింది. యాక్చువల్గా అయితే ఇప్పుడు అందరూ ఈ లేస్ అయితే యూజ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఇవి కస్టమర్కి వేయాల్సిన అవసరం లేదు. వర్క్ అయితే వచ్చింది, కాకపోయినా ఇది ఆర్గంజీ క్లాత్లో వాళ్ళకి పిరప్ మ్యాచింగ్ అనేది దొరికింది. అదైతే కొంచెం ఎత్తుకున్నట్టు ఉంటుందని ఇట్లాగ బీడ్స్ అనేది హ్యాంగ్ చేసేసాను. ఇట్లా చేయడం వల్ల లుక్ పెరిగింది, ప్యాటర్న్ డిఫరెంట్గా అయితే వచ్చింది. యాక్చువల్గా అయితే లేస్ ఇస్తున్నారు, నేను లేస్ అయితే తొందరగా ప్రిఫర్ చేయలేదు. దీనికైతే ఇట్లా బీడ్స్ అయితే సెట్టింగ్ అనేది చేసుకున్నాను. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది. మీకు హ్యాండ్స్ ఫోటో అండ్ బ్యాక్ నెక్ ఫోటో కూడా మీకు యాడ్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. శారీ ఫోటో అయితే మీకు సైడ్ ఇచ్చేస్తాను. లేట్ చేయకుండా బ్లౌజ్ చూసేద్దాం. బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా రౌండ్ నెక్లోనే ఈ చిన్న షేప్ లాగా వచ్చి ఇట్లా ఇక్కడ ప్యాటర్న్స్ చూసారు కదా, ఇట్లా కరువు తిరుగుతుంది. ఇట్లా తిరిగేసి కింద ఫ్లాట్గా వచ్చేసింది. డిజైన్ ప్లెయిన్గా ఉండకుండా చిన్న బటన్స్ అయితే ఇచ్చేసాను. లుక్ అయితే ఇదే క్లాత్ అనేది హ్యాండ్స్కి యూజ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఇది కూడా మోడల్ అనేది బాగా నడుస్తుంది కదా, అట్లా తీసేసుకొని అక్కడ బటన్స్ అనేది బ్యాక్లో ఏ విధంగా బటన్స్ ఇచ్చాను అట్లా ఇచ్చేసాను. ఇది బార్డర్ అయితే వాళ్ళ శారీలో వచ్చిన డిజైన్. లుక్ మాత్రం ఇట్లాగైతే వచ్చేస్తుంది. ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా బాగుంది ఈ ప్యాటర్న్ బ్లౌజ్. ఎవరైనా ఇలాంటి చేయించుకోవాలంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో నేమ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ శారీ మీద బ్లౌజ్ కూడా ప్యాటర్న్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసాము. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ప్యాటర్న్లో హోల్ అనేది డిఫరెంట్గా వచ్చేసింది. వీళ్ళ ఫోటో కూడా మీకు సైడ్ ఇస్తాను. హ్యాండ్స్కి వచ్చేసరికి కొంచెం బుట్టలాగా ప్రిఫర్ చేశారు, బట్ వీళ్ళది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. శారీలో వచ్చిన బ్లౌజ్ పార్ట్లో వచ్చిన బాటన్ అనేది హ్యాండ్స్కి అట్లా యూస్ చేసుకున్నాను. బ్యాక్ యూస్ చేసింది వచ్చేసి సపరేట్గా అయితే క్లాత్ అయితే బై చేసేసి ఇట్లా డిజైన్ చేశాను. యాక్చువల్గా అయితే మామూలుగా హ్యాండ్స్కి ఇచ్చిన క్లాత్ లాంటిది బ్లౌజ్ మొత్తం ఇచ్చారు. కాకపోతే ఆ బ్లౌజ్ పార్ట్ అనేది నేను ఓన్లీ హ్యాండ్స్కి యూస్ చేసుకొని బ్యాక్ మొత్తం కూడా ప్లెయిన్ యూస్ చేశాను, కాబట్టి డిఫరెంట్ లుక్ వచ్చేసింది. ఆ ప్లెయిన్లో కూడా ఒక 3 బటన్స్ లాగా సెట్ చేసుకున్నాను. ఆ బటన్స్ కూడా ఇప్పుడు హ్యాండ్కి యూస్ చేసిన క్లాత్తో బటన్స్ అనేది మేక్ చేసి స్టిచ్ చేయడం వల్ల అసలు లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు చూపించిన కస్టమర్ది అసలు చాలా చాలా బాగా వచ్చింది. బ్యాక్ అనేది జస్ట్ ఆ షేప్ తీసుకున్నాను, హ్యాండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఈ కస్టమర్కి బ్లౌజ్ క్లాత్ అనేది కొంచెం తక్కువగా వచ్చింది, కాబట్టి హ్యాండ్స్కి యూస్ చేసిన క్లాత్ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్లో జాయింట్స్కి అట్లా యూస్ చేసుకున్నాను. అందువల్ల ఆ క్లాత్ అనేది తీసుకొచ్చి హ్యాండ్కి కూడా యూస్ చేయడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా వచ్చింది. అక్కడ కూడా హ్యాండ్లో మీరు చూసినట్లయితే ఒక 3 బటన్స్ లాగా పెట్టేశాను. అంటే మనకి హ్యాండ్లో ఎట్లాంటి క్లాత్ వచ్చింది ఆ క్లాత్ పెట్టడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టోటల్గా ఈ రోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్స్